మన జీవితంలో కొంతమంది మనతో పాటే ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, మనం ఒక అడుగు ముందుకేస్తాం అనంటే, వెనక్కి లాగే వాళ్ళే చాలామందుంటారు. పర్లేదులే వెనక మేమున్నాం, ముందుకు వెళ్ళు అని అనేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. అలా అనేవాళ్ళలో మన చుట్టాలుండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళుండొచ్చు, ఆఖరికి మనకు తెలియని వాళ్ళు కూడా ఉచిత సలహాలివ్వడంలో ముందుండిపోతారు. వెనకటికి ఏదో సామెత చెప్పినట్టు అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిన్నా తిననివ్వదని. వాళ్ళు మనకొక రూపాయి పెట్టేది లేదు. మనకి ఒక పూట అన్నం పెట్టేది లేదు. కానీ ఉచిత సలహాలు మాత్రం ఈజీగా ఇచ్చేస్తారు. ఇప్పుడెందుకు ఈ విషయం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు చుట్టుపక్కల నుంచి ఇలాంటి రియాక్షన్సే వచ్చాయి. యూట్యూబ్ అవసరమా? యూట్యూబ్‌లో కొంతమందయితే అలాంటివి మన ఇంటా వంటా ఉన్నాయా అని కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా హస్బెండ్ అయితే ఒకటే మాట చెప్పారు. వాళ్ళైతే మనకేం వచ్చి పెట్టట్లేదు కదా! మనం చేసే పని మన ఇష్టము. సో, నీకు ఈ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక నువ్వు స్టార్ట్ చెయ్యి అనైతే చెప్పారు. ఇంకా మా తమ్ముళ్ళు గూడా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళకి తోచిన ఐడియాస్ కూడా వాళ్ళిచ్చారు. కానీ నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నేనెక్కువ పూజలు చేస్తూ ఉంటాను. ఆ పూజ వీడియోస్ మీతో షేర్ చేసుకుందామనైతే డిసైడ్ చేసుకున్నాను. అలాగే నాకొచ్చిన కొన్ని వంటలు కూడా మీతో షేర్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. వీడియోస్ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి.